హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ క్యాబినెట్ భేటీకి రంగం సిద్ధం. సెప్టెంబర్ 4వ తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు కీలక నిర్ణయాలకు అవకాశం. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. మరి ఈ క్యాబినెట్ భేటీలో ఏ ఏ అంశాల గురించి ఉద్యోగ పెన్షనర్లకు నిర్ణయాలు తీసుకోనున్నారు? అలాగే క్యాబినెట్ భేటీ యొక్క ఆవశ్యకత గురించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునేందుకు రాష్ట్ర మంత్రివర్గం సిద్ధమైంది. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సెప్టెంబర్ 4వ తేదీ బుధవారం ఉదయం 11 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న ఈ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సమావేశానికి పక్కా ప్రణాళిక, ఈ కేబినెట్ భేటీకి సంబంధించి ఎజెండా రూపకల్పన ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. సమావేశంలో చర్చించాల్సిన ప్రతిపాదన అన్నిటిని కూడా సెప్టెంబర్ 2వ తేదీ సోమవారం సాయంత్రం 4 గంటలలోపు సాధారణ పరిపాలనా శాఖ, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్‌కు తప్పనిసరిగా సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. విజయానంద్ అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ గడువు విధించడం ద్వారా ప్రతిపాదనలను క్షుణ్ణంగా పరిశీలించి ఒక సమగ్ర అజెండాను రూపొందించడానికి తగిన సమయం లభిస్తుంది. కేబినెట్ సమావేశంలో చర్చకు వచ్చే అంశం ఉన్నటువంటి కీలక అంశాలు. ఈ మంత్రివర్గ సమావేశంలో పలు ప్రజాకర్షక, పరిపాలనాపరమైన మరియు ఆర్థికపరమైన అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని రాజకీయ పరిపాలనా వర్గాల్లో విస్తృతమైన చర్చ జరుగుతోంది. ప్రధానంగా కొన్ని అంశాలు అజెండాగా అయితే ఈ కేబినెట్ భేటీలో చర్చకొచ్చే అవకాశం ఉన్నటువంటి అంశాలు ఇవే అండి. మొదటగా సూపర్ 6 హామీల అమలు. ఇందులో మహాశక్తి పథకం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం, దీపం పథకం వంటి అంశాల పురోగతిపై సమీక్ష జరిపి తదుపరి కార్యాచరణను ఖరారు చేసే అవకాశం. తర్వాత యువగళం నిధి, నిరుద్యోగ యువతకు భృతి అందించే పథకం విధి విధానాలపై తుది నిర్ణయం తీసుకోవచ్చు. రైతు సంక్షేమం, అన్నదాతలకు ఆర్థిక సహాయం, వ్యవసాయ రుణాల మాఫీ వంటి హామీల అమలుకు సంబంధించిన మార్గదర్శకాలపై చర్చించవచ్చు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం, పీఆర్సీ, కొత్త వేతన సవరణ సంఘం, పీఆర్సీ కమిషనర్ నియామకంపై కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. డీఏ బకాయిలు, పెండింగ్‌లో ఉన్న డీఏ విడుదలకు ఆమోదం తెలిపే సూచనలున్నాయి. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, మిగిలిపోయిన కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసుల క్రమబద్ధీకరణపై ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవచ్చు. రాజధాని అమరావతి నిర్ణయం, నిలిచిపోయిన అమరావతి నిర్మాణ పనులను పునఃప్రారంభించడానికి అవసరమైన నిధుల సమీకరణ, టెండర్ల ప్రక్రియ మరియు కాలపరిమితిపై కేబినెట్ చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. కొత్త పారిశ్రామిక విధానం, రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో నూతన పారిశ్రామిక విధానానికి మంత్రివర్గం ఆమోదం వేయవచ్చు. సులభతర వాణిజ్యం మెరుగుపరచడంపై దృష్టి సారించవచ్చు. శాంతి భద్రతలు మరియు పోలవరం, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై సమీక్ష. అలాగే గంజాయి వంటి మాదక ద్రవ్యాల నిర్మూలనకు కఠిన చర్యలపై చర్చ జరగవచ్చు. జాతీయ ప్రాజెక్ట్ అయినటువంటి పోలవరం నిర్మాణం పనులను పురోగతికి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులపై కూడా కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉంది. ఇక ఈ కేబినెట్ సమావేశం రాష్ట్ర ప్రజల ఉద్యోగుల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా కీలక అడుగులు వేస్తుందని అందరూ ఆశిస్తున్నారు. సెప్టెంబర్ 4న వెలువడబోయే నిర్ణయాలు రాష్ట్ర ప్రగతి ప్రస్థానంలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలుకుతాయని అయితే భావిస్తూ ఉన్నారు.